మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నగరాల నుంచి గ్రామాల వరకు మహిళలు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడుతున్నారు. పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. అయితే మగవారితో చదువులు, ఉద్యోగాల విషయంలోనే కాదు, చివరకు మద్యం సేవించే విషయంలో కూడా వారు పురుషులతో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు మద్యం సేవించే అలవాటు పురుషుల్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మద్యం తాగుతున్నారు. ఒకప్పుడు ఈ కల్చర్ విదేశాల్లో ఉంది. అది ఇప్పుడు మన దేశంలోనూ పెరిగిపోతుంది. ఇంతకీ మన దేశంలో ఏ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తారు? టాప్ 1లో ఏ రాష్ట్రం నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ లో మద్యం వినియోగం పైన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా సర్వే చేసింది. ముఖ్యంగా దేశంలోని ఏ రాష్ట్ర మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారో గుర్తించింది. ఈ క్రమంలోనే మహిళలు మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అస్సోం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సర్వే ప్రకారం ఈ జాబితాలో మొదటి 3 స్థానాల్లో ఈశాన్య రాష్ట్రాలే ఉన్నాయి. సాధారణంగా మెట్రోపాలిటన్ సిటీల్లో ఉద్యోగం, వ్యాపారాలు చేసే స్త్రీలు ఎక్కువగా మద్యం సేవిస్తుంటారనే భావన ఉంది. కానీ దీనికి విరుద్ధంగా సర్వే ఫలితాలు వచ్చాయి. పూణే, హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది స్త్రీలు మద్యం సేవిస్తున్నట్టు తేలింది. అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో అస్సాం ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఆ తర్వాత వరుసగా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 15 నుండి 49 సంవత్సరాల వయసు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2% ఉంది. అస్సోంలో ఇది 16.5%, మేఘాలయలో 8.7% ఉందని సర్వేలో వెల్లడైంది. అలాగే 3వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇక్కడ 3.3% మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి వీళ్ల సంఖ్య కాస్త తగ్గింది. గతంలో జార్ఖండ్లో 9.9% ఉండగా ఇప్పుడు 0.3%గా ఉంది. త్రిపురలో గతంలో 9.6% ఉండగా ఇప్పుడు 0.8% ఉంది. అంటే గతంతో పోలిస్తే తగ్గింది. ఆ తర్వాత సిక్కిం 0.3%, ఛత్తీస్గఢ్ 0.2% ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవలే దీని గురించి తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సర్వే వివరాలు బయటకొచ్చాయి. NIAAA నివేదిక ప్రకారం మహిళల్లో మద్యం తాగే అలవాటు పెరిగిపోతుంది. మద్యపానీయాలు తాగడం పురుషులతో పాటు మహిళలకు హానికరం అయినప్పటికీ కూడా పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ మద్యపాన సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది.